పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడిని స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. భారత భద్రతా దళాలకు పూర్తి మద్దతుంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశ భద్రతా ఐక్యతకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు సీఎం ఒమర్. భారత్ పాక్ చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ప్రపంచ దేశాల నేతలు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడిని స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గర్వంగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. భారత దళాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూరును విజయవంతంగా నిర్వహించిన సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు దేశ భద్రత ఐక్యతకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. सरकार कदम उठा रही है और उसी के साथ हमारे भारतीय शस्त्र बलों पर भी हम गर्व करते हैं. भारतीय राष्ट्रीय कांग्रेस देश के वीर जवानों के साथ कंधे से कंधे मिलाकर खड़ी है. रक्षा के लिए हम सभी एक होकर काम करें. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ యాక్షన్ కు గర్వపడుతున్నట్లు చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. భారత సైనిక బలగాలు మరింత ధైర్యంతో సవాళ్లను ఎదుర్కోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే అన్నారు ప్రియాంక. క్రాస్ బార్డర్ టెర్రరిజం ప్రోత్సహిస్తున్న పాక్కు ఆపరేషన్ సింధూర్తో సైన్యం బుద్ధి చెప్పిందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా దేశమంతా ఐక్యమైందన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి కాంగ్రెస్ అండగా ఉందన్నారు. రేపు జరిగే అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావాలన్నారు జైరాం రమేష్. हम उम्मीद करते हैं कि प्रधानमंत्री कल आए इस सर्वदलीय बैठक में और सभी पॉलिटिकल पार्टी से बातचीत करें, उनको विश्वास में लें, आगे क्या कदम उठाने हैं उसकी एक चित्र दें. ऐसे सारे डिटेल तो नहीं दे सकते हैं पर विश्वास में लें. देखिए, आज हमारे देश में एकता और एकजुटता की बहुत ज़रूरत है. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా ఎవరూ యుద్ధం కోరుకోవడం లేదన్నారు జేకే సీఎం ఒమర్ అబ్దుల్లా. భారత ఆర్మీ యాక్షన్ తర్వాత జేకేలో అలర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులతో సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ నిర్వహించారు. ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. शुरुआत वहाँ से हुई, शुरुआत यहाँ से नहीं हुई. अगर पहलगाम में लोगों को इस तरह मारा नहीं गया होता, ये दिन नहीं आता. ये हमारे बने हुए हालात नहीं हैं. हमने पहलगाम में जो हुआ उसका हमें एक जवाब देना था तमाम डीसीज को, लेकिन बिलखसूस जो एलओसी और बॉर्डर के नज़दीक है उनको थोड़ा ज़्यादा, ताकि कोई भी कंटिंजेंसी हो, कोई भी एक्सीजेंसी हो, उसको हम डील कर सकें. టెర్రరిస్టులపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. పహల్గామ్ లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమి కొట్టాల్సిందే అన్నారు అసదుద్దీన్. భారత్ పాక్ పరస్పరం దాడులు ఆపాలన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం సరికాదన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచ శాంతికి భారత్ పాక్ కలిసి రావాలన్నారు ట్రంప్. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades. And centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఆత్మరక్షణ కోసమే భారత్ దాడి చేసిందన్నారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం ఇకపై కుదరదన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు పూర్తి మద్దతు ఉంటుందన్నారు రూవెన్ అజార్. భారత్ పాక్ ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. రెండు దేశాలు సంయమనం పాటించాలన్నారు. హింసతో సమస్యలు పరిష్కారం కావన్నారు గుటెరస్.